కానీ వీళ్ళు ప్రభుత్వంలో కలపమంటున్నారు కదా! తమను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ ఉండాలంటున్నారా? ప్రయోజనమేనా? అంటే వాస్తవంగా ఏంటంటే ఇది బాధ, ఇబ్బందిని పడలేక వాళ్ళు వస్తున్నారు. కానీ ఇది కార్మికుని అండర్ గ్రౌండ్ లెవెల్ పోయింది, కింది స్థాయికి పోయింది కనుక మనం ఇది సరైనది కాదంటే సరైనది కాకపోవచ్చు. కానీ వాస్తవానికి నేను అనాలిస్ట్గా కానీ ఆర్టీసీని స్టడీ చేసిన ప్రకారము ప్రభుత్వంలో కలిపితే మనకి ఎలాంటి న్యాయం లేదు. ప్రభుత్వంలో ఎందుకు కలపమంటాం? మనకు పెన్షన్ వస్తుందా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2004 నుంచి కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఉన్నది. నీకు పెన్షన్ ఏడుంది? పెన్షన్ లేదు. పెన్షన్ లేకుండా అలా ఓడు లాభం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమున్నది? వివిధ డిపార్ట్మెంట్ లెక్క పెడతాడు, అదాన్ని ఉంటాడు. నేను ప్రైవేట్ అని వేరేకి అమ్మేదానికి లేదని లేదు, ప్రైవేట్కి ఇయరని లేదు. వేరే సంస్థ ఇప్పుడు హెచ్ఎండి ఉన్నాయి కదా, ఉక్కు పరిశ్రమది కానీ ఎల్ఐసి వీలైసి అన్నీ ప్రైవేట్ వాటా వేస్తున్నారు, ప్రైవేట్ ఇద్దరే ఉన్నారు. వాళ్లకు వెసులుబాటు కానప్పుడు అమ్ముకుందానికి అన్ని రకాల రైట్ ఉంటుంది. ఇవాళ మనం ఆర్టీసీ సెపరేట్గా స్వయం ప్రతిపత్తిగా ఉన్నప్పుడు మనకు ఒక శక్తి ఉంది, కార్మిక శక్తి, ట్రేడ్ యూనియన్ డిఫెన్స్ ఉన్నది, ఫ్యాక్టరీ యాక్ట్ ఉన్నది. ఇవన్నిటి వల్ల మనం కాపాడుకొని కొట్లాడేటువంటి అవకాశం ఉంది. మన ఎగ్జిస్టెన్స్ను ఓడగొట్టి గవర్నమెంట్లో కలిపిన తర్వాత వాళ్ళు అవసరమైతే కంటిన్యూ చేస్తారు, లేకుంటే ప్రైవేటుని భాగస్వామ్యాన్ని పెంచుకుంటాడు, లేకుంటే తీసేసే అవకాశం గవర్నమెంట్తో నువ్వేం కొట్లాడగలుగుతావు? ఎందుకు? గవర్నమెంట్ యూనియన్లు ఉన్నాయి కదా, ఉద్యోగుల యూనియన్లు ఉన్నాయి. అసోసియేషన్ లెక్క ఓన్లీ డిస్కషన్. వాళ్ళకు ప్రొటెక్టెడ్ లీడర్షిప్ ఏం లేదు. ఇవి ఆర్టీసీకి ఆర్టీసీకి ఉన్నది కదా, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం ఉంది కదా, స్వయం ప్రతిపత్తి. కాకపోతే వీళ్ళకి ఎందుకు బాధ అంటే 24 గంటలు శక్తికి మించి పనిచేయంగా కూడా, ఇంత ఆదాయం దేయంగా కూడా నాకు ఆదాయం వస్తలేదు, నష్టాలు చూపిస్తుండు, నాకు ఇవ్వవలసిన పైసలు ఇస్తలేడు. గవర్నమెంట్ పోతే కనీసం ఉద్యోగం అన్న ఉంటుందేమో, ఇక్కడ ఉంటే తీసేస్తాడో ఏమనేటువంటి బాధకు గవర్నమెంట్లో కలపాలని చూస్తున్నారు. కానీ గవర్నమెంట్లో కలిపిన తర్వాత దీన్ని ఏమైనా వేరే ఉంచుతారా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, గవర్నమెంట్లో దాదాపుగా కలిసి ఉన్నట్టే బోర్డు లెక్క ఉంటే వాడిని సెపరేటు సిస్టమ్ లేవా? వాళ్ళు లోన్ చేస్తుండు, వర్కర్ పని సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ రూల్సే ఉంటాయి మనకు. ఇంకేదైతే ట్రేడ్ యూనియన్ రూల్స్ కూడా పోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దానికి మళ్ళీ చైర్మన్ ఉంటాడు, దీనికి చైర్మన్ దాని చైర్మన్ ఉంటాడు. దానికి కూడా అది ఉన్నప్పుడు కూడా మనము గవర్నమెంట్లో కలిపేటప్పుడు కూడా కొన్ని శ్రద్ధలు అవసరం. గవర్నమెంట్ కలపాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఆర్టీసీకి, తెలంగాణ ఆర్టీసీకి దాదాపు 1,00,000 కోట్లు. లేకుంటే తక్కువ ఉన్నా కానీ 10-20 తక్కువ ఉన్నా కానీ మొత్తానికి స్థిరాస్తులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కలిపితే ఇప్పుడు దాని మీద పెత్తనం మొత్తం ఎమ్మెల్యేది కార్ఖానాలు ఏర్పడతాయి. దాని ప్రొటెక్షన్ ఏం చేయాలంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి ఒక డీజీ ర్యాంకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను, దానికి ఇండివిజువల్గా ఇండిపెండెంట్ ఆఫీసర్ను పెట్టి ప్రొటెక్ట్ చేసుకునే సిస్టంలో ఎప్పుడైనా ఈ ఆర్టీసీ ఆస్తులైనా ఐడెంటిఫై అయ్యేటట్టు పెట్టుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, ఆలోచించాలి. అట్లాగే ఇప్పుడు మనకున్నది వ్యవస్థల వ్యాపారం అనుకో ఏదనుకో, ఆర్టీసీ నష్టం వస్తుందంటే ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ నష్టం కాకుండా ఉండేదానికి ఏంటంటే ఒకటి ఏం చేయాలంటే దీన్ని ఫ్రీ రెగ్యులేటరీ కమిషన్, ఫేర్ అంటే ఈ ధరలను నియంత్రించేటువంటి కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తే అప్పుడు ఏం చేస్తుంటే మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, దీనికి తగ్గట్టు మరి వ్యవస్థ నడవాలంటే ఎంతవరకు ఫేర్ పెంచుకోవాలి అనేది నిర్ణయించుకునేటువంటి వ్యవస్థ ఉంటే నష్టం ఉండదు, పనిచేసేటువంటి వ్యవస్థ బాగుపడుతుంది, కార్మికుడు పనిచేసినందుకు ఆయనకు సరైన టైంలో సరైన వేతనం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి లేకుంటే ఎట్లా? ఇబ్బంది కదా. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద డిస్కషన్ ఉందా? ఓన్లీ తీసుకుపోయాలని కలపరంటే ఏం చేస్తావు? కలిపితే ఆడేమన్నా మింగేదాకా కూడా తెలియదు. జాగ్రత్త ఉండాలి, దానికి సంబంధించినటువంటి దాని మీద అవగాహన ఉండాలి, దాని రూపకంగా ఉండాలి. ఇంకొకటి మన తెలంగాణ ఉద్యమం చేసినటువంటి స్ట్రైక్లో ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు చెప్పారు, మీకు ఎంతైతే కట్ అవుతుందని వడ్డీతో సహా చెల్లిస్తానటువంటి మాట అన్నారు, మీకు కూడా గుర్తుంటుంది. దాని ప్రకారం అప్పుడు మనము ఉద్యమాన్ని విత్డ్రా చేసిన పీరియడ్లో 27 days చేసిన తర్వాత అందరి ఆలోచన ప్రకారం గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ప్రకారం ఇచ్చినప్పుడు దాన్ని జీతం ఇచ్చారు, కానీ దాన్ని ఈఎల్ కింద ట్రీట్ చేసింది. ఈఎల్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి అవి పైసలే, నగదు పైసలు అన్నట్టు అవి మనం క్యాష్ రూపకంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్ 2014లో గవర్నమెంట్ వచ్చినాక దాని మీద ఆల్రెడీ జియో ఇచ్చేస్తే అయిపోతుండే. విన్నావా అన్న? ఇయ్యకుంటే ఏం చేసిండు,
2018లో ఇచ్చిండు, 2018లో జీవో ఏమని స్పెషల్ క్యాజువల్ లెక్క ట్రీట్ చేయమని. స్పెషల్ క్యాజువల్ లీవ్ అంటే ఈఎల్ అనేది అందరికీ యాడ్ అవుతుంది, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమో ఈఎల్ అకౌంట్ పెరుగుతుంది, రిటైర్ అయినకి ఉన్నటువంటి బ్యాలెన్స్ ప్రకారం పేమెంట్ చేయాలి. అది పేమెంట్ చేయకుండా 2022 వరకు లాక్కపోయినారు. చేయకుండా ఈ ఈ ఉద్యమం, ఇంత పెద్ద ఉద్యమం జరిగినటువంటి దానికి కన్సిడర్ చేసినటువంటి అమౌంట్ను పేమెంట్ చేయకుండా మీ గ్రాట్యుటీ ఎక్కువ పేమెంట్ అయిందని మొత్తం కట్ చేసుకున్నారు. దాదాపు ఒక 25-30% వాళ్ళకు పేమెంట్ రాలే. దాని మీద మనం క్వశ్చన్ చేసినాం, వాళ్ళకు అవగాహన లేదు, దాని యాక్ట్ కూడా తెలియదు. ఇప్పుడు గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే 1972లో ఏర్పడ్డది. అది ఏర్పడి వాళ్ళు ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ ఇచ్చిండ్రు, పే ప్లస్ డిఏ ఇంటూ 15/26 ఇంటూ రెండర్డ్ సర్వీస్ తో గురించి మ్యాక్సిమం 40 years కంటే ఎక్కువ తీసుకోవద్దని ఇచ్చారు. అది ఏమందంటే గ్రాట్యుటీ యాక్ట్లో ఎంత ఘోరం ఉందంటే ఇట్ ఈజ్ ఎ రివార్డ్, అంటే నీకు ఒక అవార్డు ఇస్తున్నట్టు, రివార్డ్ ఇస్తున్నా ఫర్ దేర్ ట్రెమండస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ అని ఒక గొప్ప దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాట్యుటీ యాక్ట్ పెట్టారు. మరి దానికి కండిషన్ పెడతామా ఎక్కడన్నా? మేధావులు దాన్ని ఒప్పుకున్నారు, కండిషన్ పెట్టిండు ఏమంటే ఈ క్యాలిక్యులేషన్ సిస్టమ్ అన్నా కానీ లేకుంటే పే ప్లస్ డిఏ ఇంటూ 20 times ఆఫ్ పే ప్లస్ డిఏ విచ్ ఎవర్ ఈ లెస్ యూ హ్యావ్ టు పే అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టిండు. రిస్ట్రిక్షన్ పెట్టినా దాని ప్రకారం పేమెంట్ అవ్వకుండా వచ్చింది. 2010లో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 10 lakhs కుదిచ్చిండు, దానికి రిస్ట్రిక్షన్ పెట్టిండు. అంటే రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఇదివరకు ఉన్న రిస్ట్రిక్షన్ వెళ్ళిపోతుంది కదా, ఈ రిస్ట్రిక్షన్ 10 lakhs పేమెంట్ చేయాలి, లేకుంటే క్యాలిక్యులేషన్ విచ్ ఎవరీ లెస్ కింద వస్తుంది. అప్పుడు ఏం చేసిందంటే ఈడీసు కొద్దిగా సీనియర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా పాత సిస్టమ్ తోటే పేమెంట్ చేస్తే దాని మీద ఆడిట్ ఆబ్జెక్షన్ అయింది. ఆడిట్ ఆబ్జెక్షన్ అయితే తర్వాత వాళ్ళు వాడి నుంచి రికవర్ చేయలే, అది ఎక్కువ తీసుకున్న వాడి మీద రాటిఫికేషన్ తీసుకున్నారో ఏం తెలియదు. దాని ప్రకారం ఏమైందంటే మనకు క్యాల్కులేషన్ ప్రకారం పేమెంట్ చేయాలి, అది చేయకుండా పాత సిస్టాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? తప్పది, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రాంగ్. వాళ్ళకి ఎవరు తెలుతలేదు, అక్కడ ఉన్న సీనియర్ హెచ్ఓడికి తెలుతలేదు, ఎండీకి చెప్పలేని పరిస్థితి ఉన్నది, ఆ రూపకంగా ఉంది. వీళ్లకు ఆ రూపకంగా ఎక్సెస్ పేమెంట్ అనేది రికవర్ చేసి మనము ఆ వితెల్డ్ అమౌంట్ను తీయాలి. ఇది అత్యద్భుతంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కార్మికులకు ఖచ్చితంగా అవన్నీ ఏం తీసుకోవద్దు. ఒకవేళ ఉంటే నువ్వు 9 సంవత్సరాల తర్వాత చేస్తున్నావు కనుక రాటిఫికేషన్ ఇచ్చైనా పేమెంట్ చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ తరఫున మీరు ఏమైనా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తారా? ఏదైనా చేసినాం, గవర్నమెంట్ చేసినాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తాను, మొన్ననే గవర్నమెంట్ ఏంటంటే అయ్యా ఈ ఆర్టీసీ అనేది ఎవరిది కాదు, ప్రజలకు సంబంధించింది, సామాన్య ప్రజలు ఉపయోగించుకునేటువంటి వ్యవస్థ కనుక అందులో వాళ్ళ గురించి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎప్పటి పైసలు అప్పుడు వచ్చేటట్టు చూడాలి. ఏమన్నా సంస్థకి ఇట్లా ఏమన్నా పైసలు తక్కువ పడినట్టు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు దానికి సహాయం చేసి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో సాకారం చేసినటువంటి మెయిన్ నాయకత్వం ఇప్పటి వరకు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళకి నామినేషన్ పోస్టో, ఎమ్మెల్యే పోస్టో, ఎమ్మెల్సో, ఇంకేదేదో ఇచ్చారు. ఇంత పెద్ద ఉద్యోగం చేసిన ఆర్టిస్ట్ వానికి ఇప్పటివరకు ఏది రాలే, నామినేషన్ పోస్ట్ రాలే, ఏది లే, కనీసం గుర్తింపు లేదు, కథ లేదు, ఏది లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకు ఐడెంటిఫై చేయాలి. ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదైతే డిక్లేర్ చేసిండ్రో వాళ్ళకు నామినేషన్ పోస్టులు, మరి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, వాళ్ళకి గుర్తింపు, అట్లాగే ల్యాండ్ ఏదో ఇస్తున్నారో ఆర్టిస్ట్ని ఎక్కువ మొత్తంలో చూసుకొని వాళ్ళకు సాయం చేసేటువంటి పద్ధతి ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తాం.